ఓ కమ్ కూర్చో. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ గ్రౌండ్ లేదు, సోలో ఆర్ఫన్ సార్. ఓ ఆఫీస్ పెడతావా? ఏం ఆఫీస్ సార్? ఇక్కడ ఖలీద్కు ఆఫీస్ ఉంది, తల్వార్కు ఆఫీస్ ఉంది. నువ్వు పెట్టే ఆఫీస్ ఈ రెండు ఆఫీసుల్ని లేపేయడానికి. సార్ నిన్ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రమోట్ చేస్తా. నీకు 4 అసిస్టెంట్స్ ఇస్తా. నువ్వు చంపాల్సిన లిస్ట్ ఇస్తా. లిస్ట్ మొత్తం లేపేయాలి. ఖలీద్ తల్వార్ని భయపడతారన్నావుగా, దమ్ముంటే భయపెట్టు. ఈ గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇంట్లో ఎలకల్లాంటి వాళ్ళు. మన కళ్ళ ముందు పరిగెత్తున్నా ఏమీ చేయలేం, కర్ర పట్టుకుని కొట్టలేం. కానీ ఓ చిన్న ఎలకల బోన్ పెడితే ఓ ఎలకొచ్చి పడుతుంది. సో ఈ ఎలకల్నెప్పుడు ట్రాపే చేయాలి. ట్రాప్ దెమ్, షూట్ దెమ్. ఇవి నీ దగ్గర ఉంచు. ఇది శాటిలైట్ ఫోన్. అబ్రాడ్ నుంచి ఖలీద్ మాట్లాడితే ఇది మోగుతుంది. ఆ కాన్వర్సేషన్లన్నీ నువ్వు వినొచ్చు. అది ఖలీద్ అని గ్యారంటీ ఏంటి సార్? ఇండియా నుంచి అబ్రాడ్కి ఏ నెట్వర్క్ నుంచి కాల్ వెళ్ళినా త్రూ BSNL నుంచే వెళ్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హస్ రికార్డెడ్ ఖలీద్స్ వాయిస్. సో ఎప్పుడైనా ఖలీద్ మాట్లాడితే వాయిస్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై అవ్వగానే ఇది మోగుతుంది. ఫోన్ నంబర్ ట్రేస్ చేయలేం, గానీ వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు వినొచ్చు. గాట్ ఇట్? ఎస్ సార్. రాజేష్ సార్. బాయ్స్, హీస్ యువర్ ఆఫీసర్ గంగారాం. దిస్ ఇస్ రాజేష్. హలో సార్. కిరణ్ సార్. సుబ్బు. హలో సార్. అండ్ శ్రీకాంత్. హలో సార్. ఓకే, రేపు ఆదివారం పోలీస్ అకాడమీకి వచ్చి రివార్డ్ తీసుకో. ఏ రివార్డ్ సార్? నిన్న నువ్వు చంపిన గ్యాంగ్స్టర్స్ ప్రతి హెడ్ మీద 3 lakhs రివార్డ్ ఉంది. టోటల్ 9 lakhs. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పెట్టండి, ఆఫీస్ త్వరగా పెట్టండి. ఓకే సార్. గన్ పేలేదన్నా? ఏమో తెలియదు. స్పాట్లో ఎన్నిసార్లు నొక్కినా పేలేదన్నా. ఎప్పుడురా గన్నిచ్చింది? లిఫ్ట్ లో అన్నా, డైరెక్ట్ గా దొరికాడనా. ఛాన్స్ మిస్ అయిపోయిందన్నా. సరే వదిలే, వేరే ప్లాన్ చేద్దాం. చల్ నికల్ జా. గో. సారీ అన్నా. ఎందులో స్ప్రింగ్ లేదు అన్నా. నేనే తీసేశాను. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. సేట్ అనుకుంటాడు దేవుని దేవల్ల బతికిపోయానని. వీడికి స్ప్రింగ్ తీసిన విషయం ముందే చెప్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళడు. ఇప్పుడు ఆ సేట్ భయంతో డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడుగు. సాయంత్రానికి గల పైసలు అరేంజ్ చేస్తాను బాయ్. పిల్లలు గెలవండి బాయ్. నన్ను చంపొద్దని చెప్పాయి. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు భయపడక్కర్లేదు. నీకు బాయ్ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏ పని కావాలన్నా ఫోన్ చేయి. వాడేనా? దట్ ఈస్ స్క్రీన్ ప్లే. అర్ధరాత్రులు అపరాత్రులు చదువులంటే కరెంట్ బొక్క పడుకోండి. ఏంట్రా? రోటీ పెట్టి బాబాయ్. చిన్నప్పటి నుంచి నా సొమ్ము తింటాం అలవాటు అయిపోయిందిరా నీకు. జీతం ఇవ్వట్లేదా? బయట తిని రావచ్చు కదా. నువ్వు పెట్టు బాబాయ్. యూనిఫారం లేదేంట్రా? ఉద్యోగం నుంచి తీసారా? ప్రమోషన్ వచ్చింది బాబాయ్. అంత ఎదలా కనపడుతున్నానేంట్రా నేను? మొన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, 3 రోజులకే ప్రమోషన్ ఎవడిచ్చేసాడరా నీకు? ఎంతకే ఏం ప్రమోషన్ అది? గోలీమార్ అంటే గంగారాం సార్. పంచగుట్ట డాన్స్ బార్ లో మట్కా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళగలవా? ఇప్పుడే వెళ్తాను సార్. వాడు ఎలా ఉంటాడో తెలుసా? నో సార్. ఫోటో రిఫరెన్స్ కావాలా? అవసరం లేదు సార్, నేను పట్టుకుంటాను. గుడ్, గో హెడ్.
ఇక్కడ మట్ట ఎవడో తెలుసా? తెలీదు సార్. మ్యూజిక్ బంద్ చేయి. మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. మీరెవరు సార్? పోలీస్. మ్యూజిక్ బంద్ కర్. ఓకే. What happened? Where did you stop the music? What just happened? What's going on? Come on, play the music. Play the music. Where did you stop? రాయ్ ఎవడ్రా మ్యూజిక్ పనిచేసింది? సార్ మా షేడ్ బంద్ చేయమన్నాడు సార్. ఎయ్ బే, సార్ కుదరదు సార్. సేట్ కి చెప్పు ఇక్కడ మట్కా ఉన్నాడని. అంకాన్ అబ్బే కౌన తెరు సాలే. ఏయ్, ఏంటి డిపార్ట్మెంటా? ఎవరిని పట్టుకున్నావో నీకు నీకు తెలియడం లేదు. నీ పేరేంట్రా? నామ్ క్యా హై? గంగారాం. ఇప్పుడు ఏంటి నన్ను ఎన్కౌంటర్ చేస్తావా? పేమెంట్ బాగుంటే వాడు ఎన్కౌంటర్లో పోయాడు, నువ్వు తప్పించుకున్నావు రాస్తా. ఎంత కావాలి? కోటి. क्या पागल कौन देगा तेरे को 1 करोड़? रुक 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 कुल कुल मैं तलवार को फोन करता हूँ. तेरे को मालूम है ना मैं तलवार का राइडर हूँ. अभी फोन लगाता हूँ. बज रहा फोन, बात करेंगे. ఏ ఈ నెంబర్ ట్రేస్ చేయి. ఆ మట్కా బాయ్. ఎవరు నువ్వు? మట్కా బార్లోకి వెళ్ళాడు బాయ్. నువ్వెందుకు ఫోన్ ఇస్తావు? నామ్ క్యా రే? సలీం. కౌన్ సలీం? అరే నేనే బాయ్, సలీంని. మిస్ కాల్ ఇచ్చింది నువ్వా మట్కానా? మట్కానే బాయ్. నువ్వెందుకు ఎత్తావు? సాలే కోనే తో మట్కా కిధర్ హై? ఎవడో ఫోన్ ఎత్తితేనే ఇంత భయపడుతున్నావు, నీకెందుకురా మాఫియా? మట్కా ఉన్నాడా పోయాడా? నా పేరు గంగారాం. ఇంకేంటి విశేషాలు? సాలే నన్ను లైన్ లో పెట్టి ట్రేస్ చేద్దాం అనుకున్నారా? అయిపోతావు నా కొడక. ఏయ్, ఏం చూస్తున్నారు? వెళ్ళండి చల్. హమేషా మేరీ మారతా హై. ఏయ్, ఇది క్లియర్ చేయండి. जिंदगी आराम करके रख दी साले ने. निकलो. నామ్ క్యా? Marina Gridney. Huh? Marina Gridney. వాట్స్ యువర్ నేమ్? Stephanie McDonald. వేర్ ఆర్ ఫ్రమ్? Ukraine. మాఫియాని ఏరి పారేస్తానంటున్న గంగారాం గ్యాంగ్స్టర్స్ గుండెల్లో గుబులు. నేను చెప్పింది ఆఫీస్కి వెళ్ళు. నేను చెప్పింది ఇక్కడ ఫైరింగ్ జరుగుతుందమ్మా, పెట్టే ఫోన్. కన్నటి అమ్మో నాకు భయం. కన్ను తీసిరే. కాల్తో తన్ను. నేను తన్ను. ఆ రోజు పోలీస్ జీప్ తంతేనే పెద్ద గోల చేసా కదా, నేను అసలు తన్ను. ఇస్తావేవా? సారీ చెప్పు. సారీ చెప్పు. దేనికి? దే ఆ రోజు స్పీకర్ పట్టుకుని ఇలా 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 చేసావు కదా, దానికి చెప్పు సార్. అయ్యా సారీ కావాలి నీకు, వస్తున్నా ఉండు. సారీ సార్. నేంగా చెప్పాలి. కొడతారేంటి? కొట్టటమా? షూట్ చేయాలి నిన్ను. నేనే చేశాను. గోపి, ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తర్వాత ఫోన్ చేయి. మీరు చంపుకుంటారో కాల్చుకుంటారో అది మీ జాబ్. పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ సఫర్ చేసి తిరిగి పబ్లిక్ ని కాల్ చేస్తానంటే ఎలా? ఆర్ యు పబ్లిక్ సర్వెంట్ ఆర్ నాట్? ఎంఐ దగ్గర రిజిస్టింగ్ కార్డు తీసుకోండి. కొంచెం రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు స్టేషన్ వచ్చి కనబడు. నేనెందుకు రావాలి? రావా? నువ్వు సిటీలో ఈవెంట్స్ ఎలా చేస్తావో చూస్తాను. అదేంటి సార్ నా కడుపు మీద కొడుతున్నారు? యాక్టింగ్లే చేయకు. రా స్టేషన్ రా. కార్తీ కార్తీ అసలు ఈ ప్రాబ్లం ఏంటంట? ఎందుకు రమ్మన్నాడు? ఏమో. ఇదేనా? ఇదే అనుకుంటా. వీళ్ళే. ఇంకా కోర్టులోనే ఉంది సార్. చాలా రోజులు అవుతుంది సార్. నా కూతుర్ని రమ్మన్నారంట. ఎవరు పిలిచింది? నేనే.
అసలు ఇది పోలీస్ స్టేషనేనా? అవును. ఒక బోర్డు లేదు, ఎవరికి డ్రెస్సులు లేవు. అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ ని? నాకు డౌట్ వస్తోంది. ముందు మీ ఐడీలు చూపించండి. ఐడీలు చూపించండి. ఐడీలు. ఐడీలు ఉన్నాయా లేవా? పొడి చేస్తారేంటి? ఏమయ్యా ఐడీలు అంటే చూపించండి అయ్యా, లేకపోతే పొడి చేటట్టున్నారు. కూర్చోండి. మీ పేరేంటి? అరుంధతి. కత్తి బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నారేంటి? మగాళ్ళ కోసం సేఫ్టీ. మాకు మగాళ్ళంటే అసహ్యం. మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు? ముందు విషయం చెప్పండి. అసలు నా కూతుర్ని ఎందుకు రమ్మన్నారు? ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది. హ? నా వల్ల? నువ్వు ఉండవే, నేను మాట్లాడతాగా. నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది, ఓకే. నా కూతురు అక్కడ లేదనుకో, ఏం చేసేవాడివి? వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా, మరి దాని మీద పడతావేంటి? పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోఆపరేట్ చేయాలా లేదా? చెయ్యరు. ఏం చేస్తావు? మీ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. ఇది మీ ఫ్రస్ట్రేషన్. మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది. మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది. తగ్గించుకోండి, మంచిది. మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఎవ్వడు లేడు. మేము వెధవులమే. వెధవుల మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు, పోలీసులతో అసలు పడకూడదు. ఆహా, మాకు పోలీసులంటే ఇంకా అసహ్యం. ఏ? మా కారణాలు మాకుంటాయి, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్తగొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా? మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. నమస్తే సార్. ఏంటయ్యా? మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్. ఏం కంపెనీ? అది పర్సనల్ సార్, తర్వాత చెప్తా సార్. చెప్పయ్యా, ఏం కంపెనీ? అది అమ్మాయిల కంపెనీ సార్. పక్కన ఉండి మాట్లాడదాం. ఓకే సార్. మేము వెళ్ళాక వాడితో బేరం మాట్లాడుకుంటావు కదా. మేమేదో మాట్లాడుకుంటామండి, మీరు బయలుదేరండి. ఓష్ అంటున్నారు. తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి. అరుంధతి గారు, మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి. పేడ విరగడైపోయింది. दिस इज माई बैकग्राउंड. मेरे पास माँ है. దీని లోపలేండి. మమ్మీ నేను వస్తున్నా, ఆగు. రావయ్యా. సార్, ఏంటండి కంపెనీ కూడా ఏంటి? ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్. ఒక అండర్స్టాండ్ కి వద్దామని వచ్చాను సార్. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర? 10 మంది ఉన్నారు సార్. ఎంత ఇస్తావు? నెలకి 2 లక్షలు ఇస్తా సార్. నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారనుకో బొక్కలు ఎరుగుతాయి. సరే సార్. పద. आइए साहब, आइए. ఇల్లు ఎవరిది? इससे पहले हम किराए में रहते थे, अब मैं ले लिया. नेक्स्ट मंथ रजिस्ट्रेशन है साहब, आधा पेमेंट भी हो गया साहब. ఓనర్ ని తెరమేసి నువ్వు లాగేసుకున్నావు అనమాట. हाँ साहब, ये ओनर को खाली करवाने के लिए बहुत मुश्किल हो गया है सर. अरे इधर आओ जी, चांदनी, शैंडी, शब्बो, रीता, सुनीता, गीता, इधर आओ. साहब कौन है मालूम? इंस्पेक्टर साहब है. नमस्ते बोलो. नमस्ते नमस्ते सर. नाम बताओ अपना. चांदनी, सैंडी, రేష్మి. నా పేరు గంగారాం, సబ్ ఇన్స్పెక్టర్. మీకు అన్న ఇలాంటివాడిని. మీ ఓనర్ నాకు ప్రతి నెల 2 లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీ సొమ్ము నాకొద్దు. ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచేయి. సరే సార్. ఇవ్వలేదా నాకు చెప్పండి. థ్యాంక్ యూ. నేనే ఊరికే ఇవ్వట్లేదు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా. వాళ్ళు మంచోళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగ నా కొడుకులు వస్తారు. అవునండి, వస్తుంటారు. వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు. చూసాం. అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి. సరేనా? సరే సార్. నెంబర్ రాసుకోండి. 9910. क्या रे साले, 2 दिन से फोन भी नहीं किया. భాయని నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి. నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్. సరేనా? శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడద్దు.
అరే కొత్త సినిమా హీరోయిన్లు ఉంటే పట్టుకురా. పట్టుకురావటం ఏంటి భాయ్? నీ ముందు డాన్స్ ఆడిస్తా. కాకపోతే ఈసారి మన కుర్రాళ్ళు నలుగురు మిస్ అయిపోయారు. కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు. మన వాళ్ళలో నలుగురు లేపేశాడు. ఎవడా కార్టూన్ లో? గంగారాం బోల్కి कोई नया है. ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు. మారుదాం క్యా ఉస్కో? అరే లాలే, తొందర దేనికి? ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు. సబ్ బంద్ కర్కే బైఠ జా. లాలీ అంటే డైమండ్ మర్చెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు వాడు? ఏ సార్? ఈ కాల్ కట్ అయ్యే లోపల కొట్టాలి నన్ను. నా పేరు గంగారాం. అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు. నీకు హాయ్ చెప్దామని వచ్చా. ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉండుంటావు. ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో. ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ ఫైరింగే. లైన్లో ఉన్నావా లేదా?